దాని పేరు చెప్పండి. ఎలా ఉంది కేక్? మీకు నచ్చిందా? నేను అందులో ఎగ్ వేయకోకుండా ఓన్లీ గోధుమ పిండితో చేశాను. హౌ ఈజ్ ఇట్? స్వీట్ సరిపోయిందా? మీకు నచ్చిందా? థ్యాంక్ యూ మై చిల్డ్రన్. తీసుకెళ్ళి మన స్కూటీకి కూడా ఒక బయట పెట్టరండి. హాయ్ అండి. ఈరోజు స్కూటీ కొని 1 year అయింది. అందుకని చెప్పి మా పిల్లలు అడిగారని చెప్పి నేను కేక్ చేశాను అనమాట. చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది. ఒక ముక్క కట్ చేయమని కంట. మా స్కూటీకి ఇవాళ 1 year ఫస్ట్ బర్త్డే. టుడే మా స్కూటీ బర్త్డే అనమాట. చూడండి ఎంత స్పాంజీగా అసలు ఎంత బాగుందో. మనం బేకరీలో తినే వాటికి కెమికల్స్ ఉంటాయి. మనం ఇలా ఇంట్లో చేసుకుంటే మాత్రం అసలు చూడండి ఎంత బాగుందో, ఎంత స్పైసీగా, చాలా స్వీట్గా, చాలా బాగుంది. మా స్కూటీ ఇది ఫస్ట్ బర్త్డే. ఫస్ట్ టైం చేసినా కూడా కేక్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. కొలతలతో చేశాను, చాలా బాగుంది. మీరు ఇంట్లో ట్రై చేసినా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. మా అమ్మ చూడు అసలు వదిలిపెడుతుందా, దానికి బాగా నచ్చేసింది. మనం బేకరీలో దీనికి జస్ట్ నాకు ఎంతో ఖర్చు అవ్వాల, జస్ట్ 30 rupees మాత్రమే ఖర్చు అయింది. అది గోధుమ పిండి, షుగరు, మిల్క్, అంతే. 30 rupeestోనే మనం చక్కగా ఇంట్లో మన పిల్లలకి, మనకి ఒక చిన్న ఫ్యామిలీకి సరిపడా కేక్ చేసుకోవచ్చు. ఇట్స్ పర్ఫెక్ట్, చాలా బాగుంది, చాలా టేస్టీగా కూడా ఉంది. నేను ఏ ఫుడ్ కలర్స్ వేయలేదు, ఇందులో ఏ కలర్స్ వేయలేదు. మనం కుక్కర్లో బాయిల్ చేసిన తర్వాత వచ్చిందే ఈ కలర్ అనమాట. మనము ఏ ఫుడ్ కలర్స్ ఏమీ యాడ్ చేయలేదు. ఓన్లీ మిల్క్ ఒకటే, ఎగ్ కూడా యాడ్ చేయలేదు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. చాలా బాగా వచ్చింది.